దావీదు గారు చక్కగా తన యొక్క పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, అలా చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు దావీదు గారు వచ్చారు, తను పని చేస్తున్నారు. విచిత్రం ఏంటి చెప్పిన, సౌలు చేతుల్లో ఏముంది? ఈట ఉంది. సౌలు చేతుల్లో ఏముంది? ఈట ఉంది. దావీదు చేతుల్లో ఏముంది? వేణు. ఎప్పుడు చెప్పండి, సౌలు చేతుల్లో ఈటే, దావీదు చేతుల్లో ఈన. ఈట దేనికి గుర్తు? హింసకు గుర్తు. వీణ దేనికి గుర్తు? సేవకు గుర్తు. దావీదు సేవ, సౌలు హింస. ఈ రెండిట్లో ఉన్నప్పుడు ఈ రెండింటి మీద చూడండి. ఈట ఉన్నవాడేమో హింసకు గుర్తుకున్నాడు, ఏనున్నవాడేమో సేవకు గుర్తుకున్నాడు. ఈ రెండు చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈట చేతిలో ఉన్నప్పుడు, సరిగ్గా చేతిలో ఈట ఉన్నప్పుడే సౌలు మీదకి ఏం దిగింది చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దురాత్మ ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. ఏమని? ఇస్రే 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 ఇస్రే, కొడితే గోడకు జారబడేలాగా ఇస్రే. ఇప్పుడు చెప్పండి, ఎంత దురాత్మ మనల్ని ప్రేరేపించినా మన కాన్షియస్ మనకుంటుంది, ఇసరాలా వట్ట. ఈ మనిషి మీదకి నింద, ఈ రాయ, ఈ ఈటె, ఈ బాణం లేదా ఈ గాసిప్స్ మనం ఇసరాలా వద్దా అనే కనీసపు ఇంకిత జ్ఞానం సౌలుకైనా ఎవరికైనా ఉండాలా వద్దా? సౌలు చేస్తున్న పని ఏంటో తెలుసా? సౌలు చేస్తున్న పని తన వ్యక్తిగత స్వేచ్ఛని దురాత్మకు అప్పగిస్తున్నాడు. దురాత్మ ఇస్తున్న ఆలోచనకి తన జెండా పాదుతున్నాడు. దురాత్మకే ఓటేశాడు. చక్కగా తన కొరకు సంగీతం వాయించడానికి వచ్చిన వ్యక్తి మీదకే. ఇప్పుడు చెప్పండి, మేలు చేసేవాడికి కీడు చెయ్యాలనుకుంటున్న వాడు ఆత్మ సంబంధ దురాత్మ సంబంధ? చెప్పండి, ఇదే మీకు గుర్తు. తెన్నింటికి వాసాలు లెక్కెట్టావా, ఇంటికి ఇంకా దూలాలు లెక్కెట్టావా? లెక్కలు కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. నువ్వు తెన్నింటికి ఏం చేస్తున్నావు? సౌలు యొక్క బృందము, సౌలు తాలిక మళ్ళీ అడుగుతున్నాను. మీరు ఎవరినైనా మీరు గమనించండి, నీకెవరైనా, నీ ఆఫీసర్ కానీ, నీ గురువు కానీ, ఇక ఎవరైనా మేలు చేస్తే, ఆ మేలు చేసిన నువ్వు పొడిస్తే నువ్వు సౌలు గారి తాలిక కాదా? క్షమించండి, సౌలు గారి తాలిక కాదా? నువ్వు సౌలువే జనరేషన్కి. మేలు చేసినోడికి కీడు చేస్తావు, మేలు చేసినోడికి పేరెడతావు, మేలు చేసినోడి మీద తిరగబడతావు. అరే ఇంత మేలు చేసి మీ మనసు బాగోలేదని నేను అంత బిజీ వర్క్లో ఉన్నా, అంత ఫేమ్ నేమ్లో ఉన్నా, మీకోసం నేను దిగొచ్చి ఇంత సంగీతం వాయిస్తుంటే మేలు చేస్తున్నా, నాకు మీరు కీడు చేస్తున్నారని దావీదు చెప్పకపోయినా ఈ పెద్ద మనసుకి అర్థం అవ్వలేదండి. అర్థం అవ్వలేదు ఆయనకి. పైగా ఏంటి చెప్పిన, అంత సంగీతం వాయిస్తున్న ఆయనకి ఏ సంగీతం అయితే ఒకప్పుడు సంగీతం వాయించిన వెంటనే దురాత్మ పోయేది. అంతకుముందు అధ్యాయంలో 16 అధ్యాయంలో ఆ సంగీతం వాయిస్తే దురాత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు సంగీతం వాయించినా దురాత్మ పోతలేదు, ముదిరిపోయింది జబ్బు. ఇప్పుడు పొమ్మన్నా పోవట్లేదు. ఒకప్పుడు అదే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తే పోయేది. ఇప్పుడు ఆ దురాత్మ తీవ్రత పెరిగిపోయింది. ఎందుకు తీవ్రత పెరిగిపోయింది? నీలో అసూయ పెరిగిపోయింది, నీలో అలజడి పెరిగిపోయింది, నీలో అబద్ధాలు పెరిగిపోయి, నీలో నిందలు పెరిగిపోయి, నీలో అన్నిటికన్నా ముఖ్యంగా ఫేమ్ నేమ్ పెరిగిపోయింది. ఈ ఫాలోయింగ్ పిచ్చి నీకు పట్టేసింది. అందుకే వాడు పొమ్మన్నా పోడు. నువ్వే సింహాసనం మీద కూర్చోబెడితే ఆడు ఎట్టా పోతాడు? వర్షిప్ చేసినా పోడు, సంగీతం కొట్టినా పోడు, ఆడు ఎంత మెలోడీ కొట్టినా పోడు. ఆడుంటాడు. ఆడుండి ఏం చేస్తున్నాడు? ఆడు చాలా జాగ్రత్తగా ఎంత బాగా చేస్తున్నాడంటే వాడు లోపల కూర్చుండి బిగించేయాలనుకున్నాడు. ఎవరిని చెప్పండి? దావీదు నా 11 వచ్చిన చదవండి ఒకసారి. 11 వచ్చిన, ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదుని పొడిచి గోడకి బిగించదని అనుకొని సౌలు ఆ ఈటని ఇసిరను గోడకు బిగించదని అనుకొని అన్నాడంటే, అనుకుంటున్నాడంటే సౌలు అనుకుంటున్నాడా? సౌలు అనకముందే దురాత్మ అంటుందా? నీ బాగుందా? మళ్ళీ చెప్పు. సౌలు అనుకుంటున్నాడా? దురాత్మ అంటుందా? తన కాన్షియస్తో తానే డెసిషన్ తీసుకుంటున్నాడు. దయ్యంగాడు వచ్చి మన తల వెంట్రుకలు ఇంట్రుకు కూడా లాగలేడు అన్నది ఎప్పుడు చెప్పను? నువ్వు లొంగకు ముందు. అది అలాగంట కదా అనగానే డింగు అని పెద్ద అయిపోయినాక నీకు ఆడు చెప్తాడు, ఇది నిజమా? తెలుసా నీకు? నిజమా? సురేష్ ఏమన్నాడు తెలుసా? వెళ్ళరు, నీకు రొట్టె ఇచ్చినప్పుడు చిన్న మొక్క పెట్టారా? లేదా? చిన్నదిగా పెట్టారు. అదే మొక్క తెలుసా? మిగిలిపోయిన మొక్క. అవునా అంటే అందరితో మొక్క కదా? కాదు. మన కేక్ కట్ చేశాడు జేమ్స్ అని, నీకు పెట్టాడా? పెట్టలేదు కదా? పెట్టాడు జేమ్స్ అని. ఏమనుకుంటున్నావు? నీ కేక్ పెట్టాడు, క్రీమ్ కూడా పెట్టాడు. ఏమనుకుంటున్నావు? అలా చెప్తాడు. గుర్తుపెట్టు. దయ్యంగాడు మనకు సూత్రాలు, దయ్యంగాడు మనకు దయ్యంగాడు మన గురింతాలు నేర్పించాలంటే ముందు ఆడికి పీట ఎక్కుంది. ఒకప్పుడు అదే దయ్యం వాయిస్తే పోయేది, ఇప్పుడు వాయించినా పోవట్లేదు. గుడి కట్టేస్తావు లోపలాడు. ఎందుకు పోతాడు? ఆరాధనలు అనుకుంటున్నాడంట. బిగించదని అనుకున్నాడంటే నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయిపోయావు. ఆడు నేను మెంటల్లోకి తయారు చేస్తాడు. అందుకే నీకు ఎవరు పొగిడినా నచ్చదు, ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే నచ్చదు, ఎవరైనా సంపాదించుకుంటే నచ్చదు, ఎవరన్నా ముందుకుంటే నచ్చదు. ఎందుకంటే దురాత్మ నీలో ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా నువ్వు పక్కా ప్లాన్స్ చేస్తావు.
ఈ ప్లాన్స్ అన్నీ సమాజాన్ని చెడగొడతాయి, కాపురాలు చెడగొడతాయి. ఈ ప్లానింగ్స్ అన్నీ సంఘాన్ని చెడగొడతాయి, స్నేహాన్ని చెడగొడతాయి, ప్రేమలు చెడగొడతాయి. ఈ పెంటెకోస్ట్ డేలో మీ అందరికీ నేను చాలా గట్టిగా చెప్తున్నాను, మీరు ఎలా ఏ విరోధంతో తీసుకున్నా మీరు మార్చుకోండి. ఎవరిలో అయినా ఈ కొండెముల బుద్ధి, దురాత్మ బుద్ధి, ఒకరి మీద ఒకరు గాసిప్స్ చెప్పుకునే ఇలాంటి ఐడియాలజీ ఉంటే మానేసేంత. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఫేమ్ నేమ్ అయిన ఇవ్వాలి, పోగేసుకున్న ఫేమ్ నేమ్ నిలబడదు. అలాంటిది వచ్చినా మనకు బీపీ సోకులు తప్ప దేనివల్ల ఉపయోగం. ఆయన మనతో ఉంటే, మనం ఆయనతో ఉంటే, వద్దన్న అడవిలో ఉన్న అన్నీ వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది టెక్స్ట్ని చెప్తారు, ఇదిగో సొసైటీలో మనం క్లాసిక్ మెసెంజర్గా మనం వెళ్ళిపోవాలంటే ఆ గొప్ప సంఘాన్ని మనం కట్టాలి. బ్రదర్ డ్రెస్ ఎలా ఉండకూడదు, బ్రదర్ ఎలా ఉండాలంట కొంచెం మీరు ఫార్మల్గా ఇన్సర్ట్ చేయాలి. ఆడెవడ ఇన్సర్ట్ చేస్తాడు మొన్న నాకు బర్త్డే, ఆ ఇన్సర్ట్ చూసి నాకే చచ్చిపోవాలనిపిస్తుంది. ఆడెవడ ఆ కాల్ లేటి నేను కాదు, ఏ వచ్చాక ఎవడెవడ ఏడు తెచ్చలేదు, బాత్రూమ్ బోర్డు కూడా ఏడేలో ఉన్నారు. ఇవన్నీ రకరకాల సలహాలు ఇస్తారు. ఇన్సర్ట్లు చేస్తే సేవ చేసేస్తామా, సూట్లు వేసేస్తే సేవ చేసేస్తామా, మెలోడీ మాట్లాడితే సేవ చేసేస్తామా. కొంతమంది చెప్తారు ఎండింగ్ ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి, అదోలా మాట్లాడాలంట. అదోలా అంటే కుమారుడా నువ్వు సౌలు దావీదువా చెప్పు అనగానే ఆడు చెప్పడాడు చెప్తాడు, ఆడు సౌలు కన్నా డేంజర్గా ఆడు చెప్తాడు. ఈ జనరేషన్కి తొలపాల్సిందే. నేను గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు పుట్టిస్తే మనం మాట్లాడే సామాన్యమైన మాట కూడా ఎదుటోడికి పనిచేస్తాయి. సూత్రం ఇదంతే. దేవుడు మనతో ఉంటే, మనం దేవుడితో మనం మాట్లాడే చిన్న మాటలు కూడా పనిచేస్తాయి. ఇది ఫోకస్ ఉండాలి. దావీదులో ఉన్న గొప్ప గుణం ఇన్నోసెంట్, అంతే. ఆ మనిషి ప్రతిదీ హార్ట్లో పెట్టుకోడు, దేవుడిని తప్ప ఇంకేది పెట్టుకోడు. అందుకే దావీదు మీదకి ఈటి ఇసిరాడు, ఇసిరితే ఏమైందంట చెప్పండి, అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకోను. గురి తప్పింది, నేను అడుగుతాను, గురి తప్పిందా? దేవుడు తప్పించాడు. దేవుడు మనతో ఉంటే ఎదురుగున్నది గొలియాతుగాడని ఇసింది రాయి అయితే అది గురి తప్పదు. దేవుడు మనతో ఉంటే ఎదుర్కొన్నది పర్వతమైన మనం గురి పెడితే గురి తప్పదు. దేవుడు మనతో లేకపోతే టార్గెట్ పెద్ద బోర్డు ఉన్నా గురి తప్పుతాది, టార్గెట్ మిస్ అవుద్ది. దావీదు ఇసిన రాయి గురి తప్పలేదు, దావీదు ఇసిన రాయి గురి తప్పలేదు, కానీ సౌలు ఇసిన ఈట ఎంత దగ్గరకు ఉన్న వాడికి ఇసిరితే గురి తప్పిందంటే ఈ మనసులో పరిశుద్ధాత్మ లేడు. ఎవరన్నారు చెప్పండి? దురాత్మ ఉంది. గురి తప్పింది కాదు, చెప్పండి. దేవుడే తప్పించాడు, దేవుడే తప్పించాడు, దేవుడే తప్పించాడు. ఇప్పుడు చెప్పండి, గురి తప్పిన ఈటే దావీదు ముందే పడింది. ఇక్కడ జాతకమేనండి, గురి తప్పిన ఈటే దావీదు ముందే పడింది. ఇప్పుడు దావీదు ఎంగేజ్లో ఉన్నాడా, సౌలు ఎంగేజ్లో ఉన్నాడు చెప్పండి. వస్తువు ఎవరు త్వరగా తీయగలరు చెప్పండి, ఆప్షన్ ఎవరికి ఉంది చెప్పండి, ఎవరిని వేసేది చెప్పండి, ఎవరు లేచిపోతారు చెప్పండి. అండ్ దావీదు చేయి, దట్ ఈస్ డేవిడ్. గుర్తు చేయడా ఆయన. ఇప్పుడు ఈ టైంలో పడిన గురి తప్పిన ఆ ఈట తీసి, గొలియాతే నన్ను ఏమి చేయలేకపోయాడు, గొలియాతే నన్ను చంపలేకపోయాడు, నువ్వు నన్ను చంపుతావా, నా మీదకి ఈటిస్తావని ఒక్కసారి ఆ ఈటిలా తెచ్చి కంఠం మీద పెట్టి, ఫస్ట్ లాస్ట్ వార్నింగ్ ఇదే, ఇంకోసారి ప్లాన్ చేస్తుంటే దిగ్జెత్తాను అన్నాడా, ఏమనకుండా తప్పించుకొని చెప్పండి వెళ్ళిపోయాడు. నేను అడుగుతున్నాను, దావీదు ఈటి తీసుకుని దాన్ని వెనక్కి ఇసిరిన తర్వాత శత్రువుకి తగిలిన ఆ బాణం లేదా ఆ ఈట ఏదైతుందో, తగలాలనుకున్న ఆ ఈట ఏదైతుందో ఒక్కసారి మళ్ళీ వెనక్కి తీసుకుని దావీదు ఒక్కసారి తన మీదకి చంపేస్తే అడిగేవాడు ఎవడైనా ఉన్నాడా? నేను అడుగుతున్నాను, దావీదు సౌలుతో ఫైట్లోకి దిగితే మీరు ఫైట్ జరగకుండానే రిజల్ట్ చెప్పచ్చు, ఎవరు గెలుస్తారు చెప్పు. అది మరి చెప్తున్నాను, పౌలు ముందు ఎంత ప్రసంగికులు వచ్చినా పౌలు పౌలే, దావీదు ముందు ఎంత ఫైటర్స్ వచ్చినా దావీదే. ఆ ఫ్లేవర్ని ఎవడు బీట్ చేయలేడు. రాసి పెట్టుకోండి, దేవుడు నీకు ఇచ్చిన వరం నువ్వాడు, నీకు ఇచ్చిన వరం నువ్వాడు, నీకు ఇచ్చిన వరం నువ్వాడు, నీ వరం నీదే. సురేషే, తమ్ముడు స్టీఫెన్ దొడ్డారే, ఇంకెవరైతే ఎవరున్నారు వాళ్ళే. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే డేవిడ్ గారే, ఎవరు వాళ్ళే, ఎవరు వరాన్ని వాళ్ళే వాడాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ఒకరు మేము బీట్ చేస్తాం, చెప్పండి రన్నింగ్ చేస్తామంటే చెప్తాను, కాలేజీ దగ్గర కూడా కూర్చోబెడతాం.